ఇంకా పశ్చిమ బెంగాల్ గురించి మనం మాట్లాడుకుంటే పశ్చిమ బెంగాల్లో విజయం దిశగా భారతీయ జనతా పార్టీ మెజార్టీ మార్క్ దాటిన భారతీయ జనతా పార్టీ లీడింగ్స్ గతి తప్పిన తృణమూల్ ఆధిపత్యం. సో తృణమూల్ కాంగ్రెస్ గతంలోనే లాస్ట్ టైంలోనే ఓడిపోవాల్సింది. మమతా బెనర్జీ కూడా 1000 ఓట్లతో ఓడిపోవడం అనేది జరిగింది. 2 ఓట్ల నుంచి 78 స్థానాలు గెలుచుకోవడం అనేది జరిగింది. ఈసారి మాత్రం అమిత్ షా గురి మాత్రం తప్పలేదు. సో అమిత్ షా దాదాపుగా 15 రోజులు నేను ఇక్కడనే ఉంటా, టిఎంసి గుండాలు కావచ్చు, అక్రమ వలసదారులు కావచ్చు, తర్వాత సర్ నుంచి చాలా వరకు రెండు ఓటర్లు ఫేక్ ఓటర్లని తొలగించడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది ఇంకా ఈవీఎం ని మేనేజ్ చేశారు, ఈడీని మేనేజ్ చేశారు, తర్వాత చేసిండ్రు అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి ఉచిత సలహాలు ఇవ్వడం కామనే. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఇంకొక వర్గం ఎంత ఆనందంగా అనుభవిస్తున్నారో మీకు తెలుసా? ఒక వర్గపు ఓట్ల కోసం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేసినటువంటి రాజకీయాలు మీకు తెలుసా? ఒక వర్గం ఓట్లు, నేను ఆ వర్గంని మనం చెప్పలేం కానీ బిక్కుమంటూ బతికిన రోజులున్నాయి. నడి రోడ్డు మీద ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని రోజులుండే. మహిళలు, ఆ వర్గపు మహిళలు ఒంటరిగా వెళ్తే మళ్ళీ వస్తారో రారో తెలియని సిచ్యువేషన్ ఉండే. అత్యాచారాలు జరిగిన, మానభంగాలు జరిగిన, హత్యలు జరిగిన, ఏ జరిగినా కూడా ఒక వర్గం ఓట్లకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చేది, ఇవతల వాళ్ళందరినీ గాలిని వదిలేసేది. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్ని రోజులు 5 సంవత్సరాలు బిక్కుమంటూ బతికినటువంటి వర్గపు ఓట్లు వన్ సైడ్ అయ్యి ఈరోజు మమతా బెనర్జీని తరిమి కొట్టడంలో సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అట్లాంటిది ఈవీఎంలను మేనేజ్ చేయాలంటే కేరళలో ఒక 10 స్థానాలు వేసుకుంటుంటే 10-20 స్థానాలు, ఈరోజు తమిళనాడులో ఎన్డీఏ కూటమి వస్తుందని 5-6 సర్వేలు చెప్పిన ఎన్డీఏ కూటమికి ఈవీఎంలు మేనేజ్ చేసేడుతుంటే. సో ప్రతి దగ్గర ఈవీఎంలు అన్నప్పుడు మేనేజ్ చేసేడుతుండే కదా. మన కేరళలో కాంగ్రెస్ ఎట్లా వస్తుంది? సో అక్కడ ఈవీఎంలో ఒక రకంగా, ఇక్కడ ఈవీఎంలో ఒక రకంగా పంపించిందా? ఏమనంటే ఈవీఎంలను మేనేజ్ చేస్తున్నారు. బట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, మనం తెలంగాణ నుండి పశ్చిమ బెంగాల్ సిచ్యువేషన్ మనం చెప్పలేము అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది. సో ఆ విషయంలో మాత్రం ప్రజలు ఒక్కటయ్యి వన్ సైడ్ అయ్యి డెఫినెట్ గా మమతా ప్రభుత్వాన్ని, ఎందుకంటే వాళ్ళు కూడా 3 సార్లు పరిపాలించింది, డెఫినెట్ గా వ్యతిరేకత వస్తుంది. ఈరోజు మనం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అది చేసినాం, ఇది చేసినాం, కాళేశ్వరం కట్టినాం, రైతు భరోసా ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి, ఎన్ని పథకాలు చేసిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయిందంటే ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, తర్వాత కొత్త వారికి అవకాశం ఇద్దాం అనుకోవడం కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో రకాలు ఉంటాయి. సో అంతే మాత్రాన ఈవీఎం రద్దు చేసిన, ఇవి చేసిన అనడం మాత్రం నాకైతే అక్కడ సిచ్యువేషన్లో నాకు తెలుసు కాబట్టి, అంటే వెళ్ళి చూడడం అనేది జరిగింది, ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇది చెప్పడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి బెంగాల్లో విజయం దిశగా భారతీయ జనతా పార్టీ మెజార్టీ మార్క్ దాటిన బీజేపీ లీడింగ్స్ గతి తప్పిన తృణమూల్ ఆధిపత్యం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. ఎవరు కూడా తృణమూల్ కాంగ్రెస్ వస్తుంది అని చెప్పేసి అనలే. ఈ 3 రోజులు మమతా బెనర్జీ ఫేస్ లో కళ లేదు. వారికి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తుంది కదా, మేడం ఈసారి మనం పని అయిపోయింది, మనం ఇంట్లో కూర్చోవాలి, వాళ్ళకి అవకాశం ఇస్తారు, వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తారో చూడాలి మేడం, మనం ప్రతిపక్షంలో ఫైట్ చేయాలని చెప్పేసి. సో ఇది ఏంటంటే ఒక డ్రామా. ఇంకా భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఈవీఎంలతోటి గెలిచింది, దాంతో గెలిచింది అని అంతే తప్పించి వాళ్ళకు కూడా తెలుసు అక్కడ సిచ్యువేషన్లు ఏ విధంగా ఉన్నాయి అనేది. పశ్చిమ బెంగాల్ ట్రెండ్స్ ఒకసారి చూసుకుందాం. మొత్తం సీట్లు 294. సో మ్యాజిక్ ఫిగర్ 148, 148. సో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ 133 సీట్లలో ఆధిక్యం, టిఎంసి 128 సీట్లలో ఆధిక్యం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత టిఎంసి మాత్రం వాళ్ళు కూడా పోటాపోటీ ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఎక్కడ కూడా తగ్గుతలేరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మరీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని అంత తీసి పడేయాల్సిన అవసరం లేదు, చూడాలి లాస్ట్ వరకు ఏమవుతుంది అనేది. సో మొత్తానికి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ వరకు సిచ్యువేషన్ మాత్రం 154 సీట్లలో ఆధిక్యంలో ఉంది. టిఎంసి మాత్రం 125 సీట్లలో ఆధిక్యం ఉంది. సో దాదాపు ఒక 25 స్థానాలతోటి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.